ఎస్ కాదన్నాడు మరి నువ్వు హుజరాబాద్ కాడ మీ ఎమ్మెల్యేలను అడగకపోతివా? మమ్మల్ని ఇబ్బంది పెడతారు చాలా మందికి, ఫైన్ వేయడం, క్రష్ చేయడం అందరినీ. అందుకే మేము కాంగ్రెస్ గవర్నమెంట్ తీసుకొచ్చినాం. ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు దయచేసి మంచిగా చేయాలని కోరుకుంటున్నాం. మేము మైబాద్ నుంచి వచ్చినాం మేడం. అయితే ఏమైందంటే జియో 46 అని కొత్తగా కానిస్టేబుల్ అభ్యర్థులలో పెట్టి మాకు తక్కువ మార్కులు వచ్చిన వాళ్ళకి జాబులు ఇచ్చాడు, ఎక్కువ మార్కులు వచ్చిన వాళ్ళకి జాబులు ఇవ్వలేదు. మాకు ఎక్కువ మార్కులు వచ్చినా మాకు జాబులు ఇవ్వలేదు ఈ బీఆర్ఎస్ ప్రభుత్వం. కానీ అంటే ఇక్కడ జియో 46 అనేది ఒక కొత్త రూల్ పెట్టింది మేడం. ఈ జియో 46 పెట్టడం వల్ల హైదరాబాద్ ఉన్న వాళ్ళకి 52 మార్కులకు జాబులు వచ్చినాయి. కానీ గ్రామీణ ప్రాంత నిరుద్యోగం అయినట్టు మాకు 120 మార్కులు వచ్చినా ఎవరికి ఉద్యోగాలు రాలేదు. అందుకని జియో 46 అనేది క్యాన్సిల్ చేయాలి. స్టేట్ వైడ్ పోస్ట్ మేడం. సివిల్ ఏఆర్ అనేది డిస్ట్రిక్ట్ వైజ్ పోస్ట్ మేడం. టీఎస్ఎస్పీ పోస్ట్ స్టేట్ వైడ్ ఉన్న పోస్ట్ని ఈ 2022 నోటిఫికేషన్లో మార్చిరు మేడం. డిస్ట్రిక్ట్ వైజ్గా ఇచ్చేసి మమ్మల్ని మాకు అన్యాయం చేస్తారు మేడం. 126 మార్క్స్ వచ్చి 127 మార్క్స్ వచ్చినా కానీ మాకు జాబ్ రాని పరిస్థితి మేడం. అది ఇక్కడ హైదరాబాద్ 78 మార్క్స్కి జాబ్ ఇచ్చేసి మాకు 126, 127 మార్క్స్ వచ్చిన జాబ్ ఇస్తలేరు మేడం. ఇదే విషయం మీద ప్రతిపక్షంలో ఉన్నప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం మాకు హామీ ఇచ్చింది. అసెంబ్లీలో కూడా మాట్లాడారు మేడం. బట్టి విక్రమార్క గారు మాట్లాడారు, శ్రీధర్ బాబు గారు మాట్లాడారు, ప్రతి ఒక్కరు మాట్లాడారు మేడం. మేము ప్రభుత్వంలోకి వచ్చిన తర్వాత పక్కాగా మేము చేసామని చెప్పారు, మాకు హామీ ఇచ్చారు. ఆ హామీ కోసమే నెరవేర్చమని కోరడానికి మేము ఇక్కడ ప్రజా దర్బార్కి వచ్చినాం మేడం. మహబూబ్ నగర్, నాగర్ కర్నూలు జిల్లా నుంచి వచ్చినాం మేడం. యాచారం మండలం నానకనగర్ గ్రామం 5 ఏళ్ళు అయింది. 5 మంది పడతలేదు. ఫార్మసీలో ధరణిలు ఫార్మసీలో పెట్టిండు. 3 ఏళ్ళ నుంచి చదువుతున్నా. కలెక్టర్ ఆఫీసు యాచారం ఇబ్రాహీంపట్నం. చింతలు వస్తాయేమో, పింఛన్ రాలేదు. పింఛన్ రాలేదు, 3 ఏళ్ళు అవుతుంది. అంతా పర్సెంట్ ఇంట్లో పిల్లలు ఏం తినాలి, ఏం బతకాలి మనం. అది అందు గురించి మొత్తం చేసిన శిల్పుడు ఉంది. 3 ఏళ్ళు అవుతుంది. తిరిగి 5,000, 6,000 జిరాక్స్లు అనేవి వస్తుంది అంటే ఇది వరకు కాచలేదు. మళ్ళీ నిన్న కూడా పోయి వచ్చిన. నాకు తెలియదు అంటారు. లే అడుగుదామని వచ్చినామా. ఏం తిన్నికే లేదు, పిల్లలు ఏం చాకాల. పోయి రోజు పోతా, వారంకి ఒకసారి పోస్తామ్మా. పట్టించుకుంటలేరు. ఎవడు బస్తీలో ఉన్నవాడు కూడా లీడర్లు పట్టించుకుంటలేరు. ఏమో అన్ని ఖర్చు పెట్టి 5-6 వేలు ఖర్చు పెట్టా. పింఛన్ కోసం 5-6 వేలు ఖర్చు పెట్టిండంట అన్న. నీకు ఇది వికలాంగుల పింఛన్ రాదా అని? అస్సలు లేదు, ఏం లేదు. మందికి వస్తున్నది కదా అన్న, నీకెందుకు రాకపోయా మరి? అసలు మస్తు అప్పుడు 2-3 ఏళ్ళు అప్లై, 3 ఏళ్ళ కింద అప్లై చేసిన కాలపోయినప్పుడు మళ్ళీ 2-3 సార్లు 10 సార్లు చేసిన అప్లై. ఇదివరకు తీయలే సార్ మేడం. ఇప్పుడు ఇంట్లో పిల్లలు తిన్నికే అన్నంలో తిన్నికే నా భార్య ఇంట్లో పని చేస్తామా.